వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం కొండ సురేఖ అలాగే మంత్రి శ్రీధర్ బాబు గారి సంభాషణ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎక్కడ చూసినా కూడా ఇదే న్యూస్ పెట్టడం, దీనిపైన విమర్శలు కూడా చేస్తున్నారు. సో వారు అడిగినటువంటి పద్ధతి అంటే ఆ ప్లేస్ సరైనది కాదు అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరు మంత్రులు కాబట్టి, ఇద్దరు ప్రజలకి రెస్పాన్సిబిలిటీ కాబట్టి అసలు వాళ్ళు ఏమన్నారు అనేది, ఏం వీడియో వైరల్ అవుతుంది అనేది ఒకసారి చూసుకుంటే, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పెట్టేసా సో ఇక్కడ కొండ సురేఖ గారు చుట్టాలు అంటే వాళ్ళ అన్నయ్య కొడుకు అనుకోవచ్చు. సో కొండ సురేఖ గారి అన్న కొడుకు సంబంధించి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేశారు. వారికి జాబ్ కావాలని చెప్పేసి మంత్రి శ్రీధర్ బాబు గారిని అడగడం. సో మంత్రి శ్రీధర్ బాబు గారు సరే అని చెప్పేసి చెప్పడం అనేది కూడా జరిగింది. సో దీనివల్ల అంటే తెలంగాణలో ఇంతమంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం పోటీ పడుతుంటే ఒక మంత్రి డైరెక్ట్ ఇంకో మంత్రికి రిఫర్ చేయడం ఏంటి, ఆ మంత్రి సరే అనడం ఏంటి అన్నది మాత్రం ప్రస్తుతం వైరల్ అవుతున్నటువంటి టాపిక్. సరే ఇప్పుడు ఒకరినొకరు హెల్ప్ చేసుకుంటారు. సరే ఒకరికి కావాల్సినటువంటి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగంలోనే పెట్టి అని చెప్పేసి కూడా వారేం అడగలే. సో ఐటీ మినిస్టర్ కాబట్టి వారికి సంబంధించినటువంటి అంటే వారికి కంపెనీలు కావచ్చు, తెలిసిన కంపెనీలు మనం కూడా ఒకరినొకరు రిఫరెన్స్ ఇచ్చుకుంటాం ఎవరికన్నా. సో అదంతా బాగానే ఉంది, కానీ అడిగిన ప్లేస్ అనేది, స్థలం అనేది కరెక్ట్